1,70,00,000 అంటే దీంట్లో మన గవర్నమెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారం 6వ తరగతి నుంచి 17వ వయసు అంటే 17 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళు 62,30,504. అదేవిధంగా ఏదైతే ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి 0.6 వయసు ఉన్నటువంటి పిల్లలు 38,99,000 ఉన్నట్టు. ఓవరాల్గా తీసుకుంటే ఈ 4,33,61,822 నుంచి ఈ 3,70,00,000 మీరు ఏదైతే నివేదిక ఇచ్చినరో అవి తీస్తే 62,84,268 మంది ఎక్కడ పోయినట్టు. ఈ లెక్కలు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. ఈ స్కూల్ చదువుతున్నటువంటి కాలేజ్ చదువుతున్నటువంటి పిల్లల లెక్కలు అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి. కాబట్టి నేను దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీకేందంటే ఈరోజు మనము ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలనేటువంటి ఆలోచన మీరు చేస్తుండొచ్చు. కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లోనే మనకు రిజర్వేషన్లు కావాలి, మన సామాజిక అంశాలు ఈరోజు వాళ్లకు ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, సేమ్ టైం ఉద్యోగ అవకాశాల విషయంలో తీర్మానం చేసి 10 సంవత్సరాల క్రితం పంపించారు. కాబట్టి తీర్మానం చేసి పంపేయడం మూలాన మనకు వచ్చేది ఏముండదు అధ్యక్ష. ఏదైతే పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలలో చట్టబద్ధత ఏదైతే చేసినరో డెఫినెట్గా చట్టబద్ధత చేస్తే మీరేదైతే కామనిటీ డిక్లరేషన్ చేసినరో ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. దయచేసి ఇది తప్పకుండా ఆ ఫలాలు వాళ్ళకు అందాలంటే మీరు తప్పకుండా చట్టబద్ధత చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సర్వే విషయంలో కులగణన అంటే సింపుల్గా మన కులానికి సంబంధించి మన రెసిడెన్షియల్ అడ్రస్ కానివ్వండి, సేమ్ టైం నేను ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఆ అంశాలు సరిపోతాయి. ఇందులో 56 అంశాలు పొందుపరచడం మూలాన కొంత ఇబ్బంది ఉంది. కావాలంటే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, తప్పకుండా ఆ వివరాలు సేకరించవలసినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో మీరు 9.69 వరకు చేసి 96.9 మీరు చేసిండ్రు అంటున్న అధ్యక్ష. రేపు ఈ 3.1% కూడా చేయలేదంటే ఇది మనకు రేపు కోర్టులో కానివ్వండి. రెండోది భవిష్యత్తులో ఏదైతే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు మరి అదేవిధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కూడా చాలా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రెండోది ఏంటంటే ఇక్కడ 21 లక్షల మంది బీసీలు చనిపోయినారు అనేటువంటి లెక్క ఒకటి కనిపిస్తుంది. మరి అదేవిధంగా ఎస్సీలు 1,79,000 మంది చనిపోయినారని, మరి అదేవిధంగా ముస్లింలు 1,66,000 మంది చనిపోయినారు అనేటువంటి ఒక లెక్క కూడా మరి మీకు సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నేను చదివినటువంటిది. దయచేసి అది క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ 2000 సోషల్ మీడియాలో వచ్చేదాన్ని ఎక్కడ కూడా విశ్వసించద్దు దయచేసి. మేము అటువంటిది ఎట్టుకుంటూ అందుకే అంటే మీకు ఒక మాట తర్వాత నేను అందుకే విమర్శ చేస్తలేదు. నేను విమర్శ చేయాలంటే లేదా పర్లేదు. నేను చెప్పేది ఏంటంటే నేను దయచేసి విమర్శ చేయదలుచుకోలేదు. నేను ఫ్యాక్ట్స్ ఏమైనా ఇప్పుడు ఏదో సోషల్ మీడియా పేపర్లో వచ్చినటువంటి అంశాలని వచ్చినాయని చెప్తున్నా. నేను చేయాలనుకుంటే వేరే రకంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది తప్పకుండా మీరు ప్రొఫార్మా మార్చి మీరు సింప్లిఫై చేసి తప్పకుండా మరొకసారి సర్వే చేసినట్టయితే మరి తప్పకుండా మనకు వివరాలన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత బీసీలు ఇంత అన్నారు. ఈరోజు బీసీ కులాలలో 193 కులాలు ఉన్నాయి. కాబట్టి 193 కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీకి వెళ్ళలేదు. వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత మాకు అక్కర్లేదు, మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం. కాబట్టి
ఈరోజు సరే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా కానీ 100% ఉన్నటువంటి సమాజాన్ని ఈరోజు పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు ఏమి జరిగిందో సమాజం అంతా చూస్తున్నటువంటిది. కాబట్టి దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇది తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా ఇక్కడ చట్టబద్ధత చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా ఇచ్చినది. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు వచ్చినటువంటి హామీ కాబట్టి మీరు 42%, అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, రాజకీయ పార్టీల పరంగా 42% మేము ఇస్తాము అంటే అది కుదరదు. చట్టబద్ధత ఉంటేనే డెఫినెట్గా మా హక్కులు మాకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇది చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష.